దుబాయ్లో దుమ్ము లేపింది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరింది. 4 వికెట్ల తేడాతో ఆసీస్ను మట్టి కరిపించింది. 265 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన టీమిండియా రోహిత్, గిల్ వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ చేజింగ్ కింగ్ కోహ్లీ, శ్రేయాస్ నిలకడమైన ఆటతో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. శ్రేయాస్ అవుట్ అవడంతో అక్షర్ తనదైన శైలిలో ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక హార్దిక్ పవర్ హిట్టింగ్తో భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. రాహుల్ సూపర్ 6తో భారత్ ఫైనల్లోకి వెళ్ళింది. దీంతో భారత్ డ్రెస్సింగ్ రూమ్తో పాటు టీమిండియా అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ను భారత స్పిన్నర్లు కోలుకోకుండా దెబ్బకొట్టారు. ఎక్కడ కూడా ఆసీస్ బ్యాట్స్మెన్ నిలదొక్కుకోకుండా భారత బౌలర్లు స్పిన్ మాయాజాలం ప్రదర్శించారు. ఫాస్ట్ బౌలర్ షమి కూడా 3 వికెట్లు తీసి ఆసీస్ను చావు దెబ్బ కొట్టాడు. రైట్, ఇక స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. సుధీర్ గారు నమస్తే అండి. హలో అండి, చెప్పండి అరుణ గారు. ఆసీస్ను సెమీఫైనల్లో మట్టి కరిపించాం. ఇప్పుడు ఫైనల్లో కప్పు మనదే అని అనుకోవచ్చా? I think the way India have played, chances definitely కనబడుతున్నాయి, అందులో డౌట్ లేదు అరుణ. అండ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు కనబడుతుంది ఇండియా. కొన్ని ఫేజెస్ లోనే జస్ట్ తడబడ్డట్టుగా కనబడ్డారు కానీ బట్ అదర్వైజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో రాణిస్తున్నారు. ముఖ్యంగా 4 స్పిన్నర్స్ నాడించే గ్యాంబుల్ అనేది లాస్ట్ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో చక్కగా వర్కౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చారు స్పిన్నర్స్, బికాస్ ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ ఆల్సో ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. ముఖ్యంగా కెప్టెన్ స్మిత్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అండ్ షమి మీరు చెప్పినట్టుగా 3 వికెట్లు తీసుకోవడం, తన సెకండ్ స్పెల్ లో చాలా మంచి బౌలింగ్ కనబడ్డారు. సో ఫీల్డింగ్ లో ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ లో కొన్ని ల్యాప్సెస్ కనబడ్డా కానీ దాన్ని రికవరీ చేసుకున్నారు. ఓవరాల్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడ్డారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఫర్ ఇండియా. అబ్సల్యూట్లీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి 12 years తర్వాత. బికాస్ లాస్ట్ టైం ఇండియా వన్ వాజ్ ఇన్ 2013, ఇంగ్లాండ్ ఓడించారు ఇంగ్లాండ్ లో. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ చేతిలో 17 ఓడిపోయినారు. అండ్ దిస్ ఇయర్ ఐ థింక్ దే హావ్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఒకే చోట ఆడడం కొంచెం అడ్వాంటేజ్ అయింది, కాదని కాదు అది. బట్ అదర్వైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ లో రాణిస్తున్నారు. సో ఇట్స్ బీన్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై ఇండియా సో ఫార్, నో డౌట్. సుధీర్ గారు, అదేవిధంగా ఇప్పుడు సెకండ్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లో ఎవరు ఫైనల్ కు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? వెల్, దట్స్ ట్రికీ క్వశ్చన్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా చాలా మంచి టీం, మంచిగా ఆడుతున్నారు వాళ్ళు కూడా. అండ్ సౌత్ ఆఫ్రికా రీసెంట్ గా అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు కూడా వాళ్ళు ట్రై సిరీస్ లో ఆడారు, కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడారు అక్కడ. సో పాకిస్తాన్ కండిషన్స్ కు వాళ్ళు కూడా అలవాటు పడున్నారు. అండ్ వాళ్ళకు కూడా ట్రావెలింగ్ తప్పలేదు, బికాస్ ఆస్ట్రేలియా తోటి కపుల్ ఆఫ్ డేస్ ఇక్కడికి వచ్చారు. అండ్ మళ్ళీ న్యూజిలాండ్ ఓడిపోయిన తర్వాత 2 teams కలిసి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళాయి. ఆ కొంచెం ట్రావెలింగ్ ఒకటే వాళ్ళకి ఇబ్బందికరంగా కనబడింది కానీ బట్ అదర్వైజ్ 2 teams నేను అనుకుంటాను స్ట్రాంగ్ గానే కనబడుతున్నాయి ఆన్ పేపర్. అండ్ పాకిస్తాన్ కండిషన్స్ కూడా అలవాటు పడి ఉన్నటువంటి టీం. ట్రై సిరీస్ లో సౌత్ ఆఫ్రికా చక్కగా ఆడింది. అండ్ ఈవెన్ లీగ్ మ్యాచెస్ లో కూడా మనం చూసాం. ఆస్ట్రేలియా తోటి అన్ఫార్చునేట్ వాళ్ళకి మ్యాచ్ జరగలేదు, బట్ దే ప్లేడ్ వెల్ అండి సౌత్ ఆఫ్రికా. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబచ్చారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ సెమీఫైనల్ సెకండ్. ఈ రోజు కూడా అంత చివరికి ఈజీగా కనిపించింది కానీ బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. మంచి కాంటెస్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. 49 overs వరకు కొనసాగింది. అంటే ఐ థింక్ 2 teams have really played well actually. అండ్ ఎడ్జ్ ఉన్నటువంటి ఇండియా చివరికి మంచి విక్టరీ సాధించారు. సో టుమారో సెమీఫైనల్ కూడా నేను అనుకుంటాను చాలా అద్భుతంగా కొనసాగుతుంది. టగ్ ఆఫ్ వార్ లాగా 2 teams కు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2 teams లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ లో మీకు పేస్ డిపార్ట్మెంట్ లో సౌత్ ఆఫ్రికా ఈక్వల్ గానే ఉంది. అండ్ అలాగే మీకు న్యూజిలాండ్ కూడా చాలా బలం ఉంది. అండ్ న్యూజిలాండ్ కు ముఖ్యంగా బ్రేస్వెల్ అండ్ శాంట్నర్ కొంచెం కీలకంగా మారవచ్చు. బట్ సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ మినాయించి మీకు మిడిల్ ఆర్డర్ లో మంచి స్పిన్నర్స్ నాడేటటువంటి బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళకు. అరుణ ముఖ్యంగా మీకు క్లాసన్ తీసుకున్నా కానీ, వాండర్ జూసన్ తీసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆడతారు. డేవిడ్ మిల్లర్, దర్ ఆల్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. సో అందుకని నేను అనుకుంటాను టుమారోస్ బ్యాటింగ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. టగ్ ఆఫ్ వార్ లాగానే ఉంటుంది ఈ రోజు లాగానే. సుధీర్ గారు, కోహ్లీ ఆట తీరుని ఏ విధంగా చూడొచ్చు మనం? బ్రిలియంట్ అండి, బికాస్ ఈ టోర్నమెంట్ కంటే ముందు చాలా స్ట్రగుల్ అయినాడు. అగైనెస్ట్ ఇంగ్లాండ్ ఓన్లీ 1 half century సాధించాడు. బికాస్ 2013 తర్వాత చాలా రోజుల తర్వాత 400+ days తర్వాత వన్డే మ్యాచెస్ లోకి మళ్ళీ రావడం చూసాం. మధ్యలో టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, T20 వరల్డ్ కప్ ఆడాడు. T20 వరల్డ్ కప్ తర్వాత T20కి గుడ్ బై కూడా చెప్పాడు. సో ఈ టోర్నమెంట్ లో 1 century అగైనెస్ట్ పాకిస్తాన్. అండ్ ఈ రోజు క్యాలిక్యులేటర్ గా ఆడాడు. సో ఒక లైఫ్ ఆఫ్ కోర్స్ వచ్చింది కానీ బట్ స్టార్టింగ్ నుండి అంటే రోహిత్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత సింగిల్స్ తోటి రొటేట్ చేయడం చూసాం. అండ్ అతని పార్ట్నర్షిప్ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ తోటి చాలా కీలకంగా మారింది రోహిత్ అవుట్ అయిన తర్వాత. ఇట్స్ మేడ్ బ్రిలియంట్ నాక్ యాక్చువల్లీ. సెంచరీ మిస్ చేస్తున్నాడు, ఆఫ్ కోర్స్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. సెంచరీస్ అతనికి ఏం కొత్త కాదు, బట్ ఈజ్ ఇన్నింగ్స్ డెఫినెట్లీ ఇండియన్ విక్టరీకి
చాలా హెల్ప్ఫుల్ గా నిలిచింది, అందులో డౌటే లేదండి. ఈస్ ప్లేడ్ వెరీ వెల్ టుడే అగైన్. సుధీర్ గారు, ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా గురించి, న్యూజిలాండ్ ఆట తీరు గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ రెండు టీముల్లో ఏది ఫైనల్కి వస్తే మన టీమిండియాకి ఈజీ ఉంటుంది అనుకోవచ్చు? ఒకటి అరుణ, 2 టీమ్స్ వచ్చాయి కానీ వాళ్ళకు కూడా కొంచెం కసి ఉంటుంది ఇండియాను ఓడించాలనేటువంటి కసి. ఎందుకుంటుందంటే సౌత్ ఆఫ్రికా మన అందరికీ తెలుసు, T20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ లో ఇండియా చేతిలో ఓడిపోయినారు. ఆ మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా చివరి వరకు రసవత్తరంగా కొనసాగింది. అండ్ న్యూజిలాండ్ మన సెమీఫైనల్ కంటే ముందు ఇప్పుడు లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఇండియా చేతిలో ఓడిపోవడంతో వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది ఇండియాను ఓడించాలని. బికాస్ ఇండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ లో డెఫినెట్లీ అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ 2023 వరల్డ్ కప్ లో ఫైనల్ లో ప్రవేశించారు. తర్వాత 2020 T20 వరల్డ్ కప్ కూడా గెలుచుకున్నారు. సో ఈ టోర్నమెంట్ లో ఫైనల్ లోకి రావడం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నది. మేబీ ఒకటే ప్లేస్ లో ఆడుతున్నారు అంటే అడ్వాంటేజ్ మినహాయించి, బట్ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చక్కగా ఉంది. రోహిత్ హ్యాస్ లేట్ వెల్ అండి, అందులో డౌట్ లేదు. అతని ఫామ్ ఒకటే కొంచెం అంటే ఇబ్బందికరంగా, అంటే ఇన్ ద సెన్స్ ఒక బిగినింగ్స్ డ్యూ గా ఉంది అతని నుంచి. బట్ అదర్వైజ్ హీ హాస్ రియలీ లేట్ వెల్. మంచి చేంజెస్ చేస్తున్నాడు. స్పిన్నర్స్ ని ఎప్పుడు ఎవరు ఆడుతున్నప్పుడు తీసుకురావాలన్నటువంటి అనుభవాన్ని అతను చూపించాడు ఈ టోర్నమెంట్ లో కూడా. బికాస్ 5 IPL టైటిల్స్ ఉన్నాయి, తర్వాత వరల్డ్ కప్ లో ఫైనల్ కు తీసుకురావడం, T20 వరల్డ్ కప్ గెలవడం. ఇట్స్ బీన్ అ బ్రిలియంట్ కెప్టెన్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే కోహ్లీ తర్వాత ధోని, తర్వాత కోహ్లీ తర్వాత రోహిత్ అదే బాటలో మంచి కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. సో అతని కెప్టెన్సీని కూడా మనం మెచ్చుకోవాలి. అండ్ ఇండియన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కోర్స్ హాస్ బీన్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆడుతున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ లో. అలాగే సుధీర్ గారు, ఇప్పుడు ఈ ఆటకు దిగినట్టే 2 ఫాస్ట్ బౌలర్లు, 4 స్పిన్నర్లతో భారత ఫైనల్లో కూడా దిగిద్ది అనుకోవచ్చా? చూసినట్టయితే అలాగే కనబడుతుంది. ఎందుకంటే దుబాయ్ లో జరుగుతుంది కనుక దుబాయ్ లో కొంచెం స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఆస్ట్రేలియాకు ఈ రోజు అది వర్కౌట్ కాలేదు. వాళ్ళు సంఘాన్ని ఆడించడం అనేది కొంచెం వాళ్ళకు పెడిచికొట్టినట్టుగా కనబడింది. ఎందుకంటే స్పెన్సర్ జాన్సన్ ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అతడు ఉన్నట్లయితే కొంచెం వెరైటీ ఉండేది వాళ్ళ బౌలింగ్ లో. బికాస్ ఆస్ట్రేలియన్ మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళకు పేస్ యాక్చువల్ గా. సో అది కొంచెం మిస్ అయినారు. బట్ ఇండియాకు 4 స్పిన్నర్స్ ఆడడం అనేది వర్కౌట్ అయింది 2 మ్యాచెస్ లో. అదే కొనసాగొచ్చు కూడా, డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్. అగైన్ ఏదైనా సంథింగ్ ఏదైనా ఫేవరబుల్ సడన్ గా ఏదైనా ఇప్పటివరకు అయితే వర్షం చూడలేదు మనం, ఏదైనా అటువంటి కండిషన్స్ ఉంటే మినాయించి ఇండియా షుడ్ నాట్ చేంజ్ ది టీమ్. ఎందుకంటే ఇదే టీమ్ తో కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బికాస్ ద స్పిన్నర్స్ హావ్ డన్ వెల్ అండి. ఈ రోజు అఫ్ కోర్స్ కుల్దీప్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు ఆల్ స్పిన్నర్స్ తో కంపేర్ చేసినట్లయితే. బట్ వరుణ్ చక్రవర్తి రన్స్ ఇచ్చా కానీ మళ్ళీ 2 వికెట్ తీసుకున్నాడు. అండ్ అతని వికెట్ ముఖ్యంగా హెడ్ ది అది చాలా కీలకంగా. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ అరుణ. ఎందుకంటే హెడ్ 2 లైవ్స్ వచ్చాయి అతనికి. అండ్ అప్పుడే క్యాపిటలైజ్ చేసుకుని అప్పుడే జస్ట్ హీ వాస్ ప్లేయింగ్ గుడ్ షాట్స్ ఆల్సో. ఆ సమయంలో అతను అవుట్ చేయడం అనేది మ్యాచ్ లో కీలకంగా మారింది. అండ్ అందుకనే నేను అనుకుంటాను ఫైనల్ లో కూడా సేమ్ కాంబినేషన్ తోటి ఇండియా బలకు దిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికి రోహిత్ గిల్ ఫామ్ పై అభిమానులు ఆందోళనగా కనిపిస్తున్నారు కదా, దీనిపై మీరేమంటారు సుధీర్ గారు? Can you repeat the question? I'm not able to hear you. Hello? రోహిత్ గిల్ ఫామ్ పై అభిమానులు ఆందోళనగా ఉన్నారు కదా, ఫైనల్ వచ్చే వరకు దీనిపై మీరేమంటారు అంటున్నాను. I can't hear you, Aruna. Can you speak loudly? రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ. టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సో ఇప్పుడు ఇండియా మొత్తం షేక్ అవుతోంది. క్రికెట్ ఫైనల్కి చేరుకోవడంతో మ్యాచ్ అభిమానులంతా చాలా సందడిగా కోలాహలంగా స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము, అభిమానులు చాలా మంది రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ మన జాతీయ జెండాని పట్టుకొని ఈ ఆనందంగా స్టెప్పులు వేస్తున్నారు. మనం మ్యాచ్ విన్ అయ్యాము, ఫైనల్కి చేరుకున్నాము. ఇక దుబాయ్లో అయితే దుమ్ములు లేపింది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరింది. కేవలం 4 వికెట్ల తేడాతో ఆసీస్ను మట్టి కరిపించింది. మొత్తం 265 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన టీమిండియా రోహిత్ గిల్ వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ విరాట్, కింగ్ కోహ్లీ, శ్రేయస్ నిలకడమైన ఆటతో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. కింగ్ కోహ్లీ సెంచరీ మిస్ అయినప్పటికీ ఫామ్లో రాణించారు. అయితే శ్రేయస్ అవుట్ అవడంతో అక్షర్ తనదైన శైలిలో ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హార్దిక్ పవర్ హిట్టింగ్ తో భారత విజయాన్ని ఖరారు చేశాడు. రాహుల్ సూపర్ 6 తో భారత ఫైనల్లోకి వెళ్ళింది.
దీంతో భారత డ్రెస్సింగ్ రూమ్తో పాటు టీమిండియా అభిమానులు పండుగ చేసుకుంటున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ను భారత స్పిన్నర్లు కోలుకోకుండా దెబ్బ కొట్టారు. ఎక్కడా కూడా ఆసీస్ బ్యాట్స్మెన్ నిలదొక్కుకోకుండా భారత బౌలర్లు స్పిన్ మాయాజాలం ప్రదర్శించారు. ఫాస్ట్ బౌలర్ షమి కూడా 3 వికెట్లు తీసి ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. భారత్ మాతాకి జై అంటూ క్రికెట్ అభిమానులు పండుగ వాతావరణం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. టపాసులు కాల్చుతూ క్రాకర్స్ కాల్చుతూ జై భారత్ మాతాకి అంటూ నినాదాలు చేస్తూ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. విరాట్ కోహ్లీ అక్కడ స్క్రీన్ మీద మాట్లాడుతుంటే అక్కడ అభిమానులంతా అటువైపు చూస్తూ మన జాతీయ జెండాలను ఎగరవేస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.